మద్యం స్కామ్లో నిన్న అరెస్ట్ అయిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని బెజవాడ జైలుకు పంపించారండి. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఈ ముడుకులు తీసుకెళ్ళి వాళ్ళిద్దరే రాజకాశిరెడ్డి కార్యాలయానికి వెళ్ళి తరచూ సమావేశాలు పెట్టేవారు. ముడుకుల సొమ్మును వాహనాల్లో నింపి తిరిగి ప్రయాణం, కుంభకోణంలో కుట్ర, రూపకల్పన, సన్నద్ధత, అమలు అన్ని దశల్లోనూ వీరి పాత్ర. 2019-2024 మధ్య 3,500 కోట్లు కొల్లగొట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిపోర్ట్లు సిట్ వెల్లడి. చూడండి, మద్యం సరఫరా కంపెనీల డిస్టిలరీల నుంచి రాజకాశిరెడ్డి అయిన బృందం వసూలు చేసిన ముడుకుల సొత్తును నాటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు అయిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తీసుకెళ్లారని సిట్ దర్యాప్తులో తేలింది. అది వీళ్ళు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అనేది అందరికీ తెలిసిందే. ఈ మద్యం కుంభకోణంలో ఈ 3,500 కోట్లు ఎవరికి చేరాయి అనేది అందరికీ తెలుసు. కానీ సిట్టు తొందరగా దర్యాప్తు చేసి వాళ్ళ పేరు కూడా బయట పెట్టాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు.